రామాయణంలో మెరుపులు లాంటి సన్నివేశాలు కొన్ని ఉంటాయి. అవి మెరుపులే. తటిల్లత అంటాం, సౌదామిని. మెరుపు ఎంతసేపు ఉంటుంది? తళుక్కుని మెరుస్తుంది. కానీ ఆ మెరుపు పరమ సౌందర్యవంతంగా ఉంటుంది. మెరుపు ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో, ఎంత విద్యుత్తుతో ఉంటుందో అంత అందంగా మెరుపుల్లాంటి కొన్ని విశేషాలు ఉంటాయి శ్రీరామాయణంలో. వాటిని ఒడిసి పట్టుకొని చూడాలి. శ్రీరామాయణంలో తార అని ఒక వ్యక్తి, ఆవిడ మాట్లాడితే అదొక మెరుపు అలా ఉంటుంది. ఆవిడ వానరకాంత. పోనీ ఏదో పెద్దగా విద్యాభ్యాసం చేసినటువంటి గురుకులంలో గురువుగారి దగ్గర పాఠం నేర్చుకున్నటువంటి పరిణితి కలిగినటువంటి ఒక పురుషుడు కూడా కాదు. కానీ ఆమెకి ఈశ్వరుడిచ్చినటువంటి మేధస్సు అటువంటిది. ఆమె మాట్లాడినటువంటి మాటలు అంత హితకరములై ఉంటాయి. అవి అటువంటి మాట ఒక సందర్భంలో వినకపోయినందుకు వాలి అంతటి మహావీరుడు ప్రాణాన్ని విడిచిపెట్టేయవలసి వచ్చింది. తార మాట్లాడితే అంత అద్భుతంగా మాట్లాడుతుంది. నేను మీతో ఒక సందర్భాన్ని మనవి చెయ్యాలి అంటే, కోపం రావడం, కోపంలో అసలు మాట వినకపోవడం అనేటటువంటిది ఆ తరువాతి కాలంలో అయ్యో వింటే బాగుండేది అని సరిపెట్టుకోవడానికి శరీరం ఉంటుందని కూడా నమ్మకం ఉండదు. శరీరం కూడా లేకుండా పోయేటటువంటి సందర్భం ఏర్పడచ్చు. అదే రామాయణంలో జరిగింది కిష్కింధకాండలో. ఒకానొకప్పుడు వాలి సుగ్రీవుడితో యుద్ధం చేశాడు. ఎందుకంటే సుగ్రీవుడికి రామచంద్రమూర్తితో సంధి కుదిరింది. నేను నీ అన్నయ్యని సంహరిస్తాను అని చెప్పి వాగ్దానం చేశాడు రాముడు. అయితే మీకు ఇక్కడ అనుమానం రాదు, మీరందరూ రామాయణంలో నిష్ణాతులే, అయినా నా ఆర్తి కొద్దీ నేను చెప్పడం అంతే. రాముడు నిష్కారణంగా ఎందుకు అసలు వాలిని సంహరిస్తానండం అంటే, నిష్కారణంగా రాముడు వాలిని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేయలేదు. లేదా సుగ్రీవుడికి రాజ్యం ఇప్పించడం కోసం వాలిని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేయలేదు. లేదా సీతాన్వేషణానికి సుగ్రీవుడు సహాయపడినట్లుగా వాలి సహాయపడలేడని వాలిని సంహరించలేదు. ఈ మూడు కారణములలో ఏ కారణం చెప్పినా తప్పే. ఎందుచేత అంటే సుగ్రీవుడికి రాజ్యం ఇప్పించడానికి వాలిని సంహరించాడు అందామా? సుగ్రీవుడితో రామచంద్రమూర్తికి ఏ విధమైన బంధుత్వం కానీ స్నేహం కానీ లేవు. అలా చంపితే తప్ప స్నేహం కుదరదు అంటే ధర్మం తప్పి స్నేహం చేసుకోవలసిన అగత్యం రాముడికి లేదు. 2, సుగ్రీవుడైతేనే సీతాన్వేషణం చేస్తాడు, వాలి అంత సమర్థుడు కాడు అనుకుందామా అంటే, వాలి అంటే రావణాసురుడికి చాలా భయం. ఎందుచేత అంటే ఒకప్పుడు వాలి సంధ్యావందనం చేసుకుంటున్నప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తే 10 తలల పురుగు ఎవరురా అని రావణాసురుణ్ణి తన తోకకి చుట్టి 4 సముద్రాల్లో ముంచి ఊపిరాడకుండా చేసి సంధ్యావందనం పూర్తయిన తర్వాత తన అంతఃపురానికి వెళ్ళి తోక విదిల్చి కింద పడేసి, ఓ పురుగా ఎవర్రా నువ్వు అని అడిగాడు. అంతటి మహావీరుడు వాలి. పైగా వాలికి రావణుడికి ఒక ఆహ్లాదకరము కానిది, స్వాగతించవలసినది కాని సంధి ఒకటి ఉంది. నీకు లోకంలో ఏది దొరికినా నువ్వు అనుభవించి నాకి, నేనేది పట్టుకొచ్చినా అనుభవించి నీకు ఇస్తాను. ఇంతకన్నా అన్యాయమైన సంధి లోకంలో ఇంకోటి ఉండదు. వాళ్ళిద్దరికీ కంటికి నదరగా ఏది కనబడితే ఇది నాది చేసుకోవాలి అని వాళ్ళకి ఏ విషయంలో అనిపిస్తే దాన్ని అపహరించి తెస్తారు. ఇద్దరిలో ఎవరు తీసుకొచ్చినా మొదటివారు తీసుకొస్తే దాన్ని అనుభవించి రెండోవాడికి ఇవ్వాలి, రెండోవాడు తీసుకొస్తే రెండోవాడు అనుభవించాక మొదటివాడికి ఇవ్వాలి. ఇది వాళ్ళిద్దరి సంధి. అంత అపవిత్రమైనటువంటి భావనలు కలిగినటువంటి వాళ్ళు. పైగా వాలి అధర్మమునందున్నాడు. అదేం సామాన్యమైన అధర్మం కాదు. వానరజాతి యందు ఒక నియమం ఉంది. ఏమిటి ఆ నియమం అంటే, ఎప్పుడైనా సరే భర్త మరణిస్తే ఆ వానరుడి యొక్క భార్య ఆయన యొక్క సోదరుణ్ణి ఆమె ఇచ్చగిస్తే వివాహం చేసుకోవచ్చు, భార్య కావచ్చు. అది సంధ్యావందనం చేసేటటువంటి అలవాటు ఉన్నటువంటి వానర జాతి యందు ధర్మమే. ధర్మము అందరికీ ఒకలా ఉండదు, ధర్మం మారుతూ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర్మం. యజ్ఞోపవీతం ఉన్నదనుకోండి, సంధ్యావందనం చేసి తీరాలి, సంధ్యావందనం పరమధర్మం. యజ్ఞోపవీతం లేదనుకోండి, సూర్యనారాయణమూర్తికి ఒక నమస్కారం చేస్తే చాలు, అది ధర్మం. నేను ఇక్కడికి వచ్చాననుకోండి, నా సొంత బుద్ధికి తోచింది చెప్పకుండా శాస్త్రం ఏం చెప్పిందో అదొకటే నాకేమైనా తెలిస్తే చెప్పడం నా ధర్మం. నేను వచ్చేటు కూర్చున్నాను అనుకోండి, మాట్లాడకుండా వినడం నా ధర్మం. నేను సభలోకి ఆలస్యంగా వచ్చాననుకోండి, వెనక కూర్చోవడం నా ధర్మం. సభ ప్రారంభం అయిన తర్వాత వచ్చి అందరిలోంచి ఇలా వెళ్ళి ముందు కుర్చీలో కూర్చోకూడదు, అది ధర్మం. ఎప్పుడు ఎక్కడ నువ్వు ఎలా ఉన్నావో ఆ సందర్భాన్ని బట్టి, దేశకాలములను బట్టి ప్రవర్తించాలి. కాబట్టి ధర్మం ఎప్పుడూ ఒకలా ఉండదు.
ధర్మం మారిపోతూ ఉంటుంది. అలా మారిపోయేటటువంటి ధర్మాన్ని పట్టుకుని మారనటువంటి సత్యంలోకి మనుష్యుడు ప్రవేశిస్తాడు. వానర జాతిని బట్టి వాళ్ళకి కూడా ధర్మం మారుతుంది. భర్త మరణిస్తే ఆ వానరుని యొక్క భార్య కోరుకుంటే ఆమె ఆ మరణించినటువంటి భర్త యొక్క సోదరులలో వేరొకరిని వివాహం చేసుకోవడం ధర్మమునకు విరుద్ధం కాదు. ఒకప్పుడు సుగ్రీవుడు తారతో కలిసి వాలితో వెళ్ళాడు. ఆ వాలి దుందుబితో యుద్ధం చేశాడు. ఆ పెద్ద సొరంగంలోకి వెళ్ళి చాలా కాలం అయిపోయింది. అరుపులు వినపడి ఆగిపోయాయి. అందులోంచి నురగతో కూడినటువంటి నెత్తురు నదిగా బయటికి వస్తోంది. ఇక వాలి అరుపులు వినపడలేదు. సుగ్రీవుడు అనుకున్నాడు వాలి మరణించాడని చెప్పి దుందుబి బయటికి వస్తాడేమో అని పెద్ద బండరాయి అడ్డుపెట్టి తాను తారతో కలిసి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత వాలి మరణించాడు అని మంత్రులు కూడా అనుకున్నారు. అందుకని తార సుగ్రీవుడికి భార్య అయింది. కానీ తర్వాత వాలి తిరిగి వచ్చాడు. తిరిగొచ్చి సుగ్రీవుణ్ణి రాజ్యం నుంచి తరిమేశాడు. తమ్ముణ్ణి తరివేసినప్పుడు సుగ్రీవుడు బ్రతికున్నాడన్న విషయం వాలికి తెలుసు. తెలిసుండి కూడా సుగ్రీవుని యొక్క భార్య అయిన రుమని తన భార్యగా అనుభవించాడు. మరదల్ని భార్యాస్థానంలో చూడడం కన్నా పాపహేతువు ఇంకొకటి లేదు. అది మృత్యువుని ఇచ్చి తీరవలసిందే. అది మూలఘాతి. శరీరం ఉండడానికి వీల్లేదు, అది పడగొట్టేస్తుంది. పరదారయందు అనురక్తుడు కావడం జీవితం అకాలంగా ముగిసిపోవడానికి హేతువు. ఆయుర్దాయం క్షీణించిపోతుంది. అందుకే వాలి పెద్ద అధర్మం చేశాడు. తమ్ముడు సుగ్రీవుడు బ్రతికున్నాడని తెలిసి కూడా ఆయన భార్య రుమని తన భార్యగా అనుభవిస్తున్నాడు. సుగ్రీవుడు మరణించి ఉంటే ఆ దారి వేరు, రుమ కోరుకుని ఉంటే. తార ఇంతకుముందు వాలి మరణించాడనుకుని సుగ్రీవుడికి భార్య అయింది. వాలి తిరిగి వచ్చాడు, మళ్ళీ వాలికి భార్య అయింది. వాలి మరణించాడు, తర్వాత మళ్ళీ సుగ్రీవుడికి భార్య అయింది. ఆమె యందు ధర్మదోషం కలగలేదు, కానీ వాలి యందు ధర్మదోషం వచ్చింది. కాబట్టి ఇప్పుడు వాలికి వేయబడవలసిన శిక్ష వాలి యొక్క శరీరం పడిపోవాలి. అటువంటి అధర్మాత్ముడితో సంధి చేసుకుని రావణుడితో ఇటువంటి అపవిత్ర సంధి ఉన్నటువంటి వాడితోటి ధర్మదోషం ఉన్నటువంటి వాడితో సంధి చేసుకుని తన భార్య యొక్క ఉనికిని తెలుసుకోవలసినంత అగత్యం రాముడికి లేదు.